సో ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ ఎంత ఎక్కువ ఉండాలి, నార్మల్ ఏంటి? లెస్ దెన్ 55 ఉంటే మంచిదండి, లో గ్లైసిమిక్ ఫుడ్ అంటాం. సో 55 to 70 ఉంటే మోడరేట్, మీరు మోర్ దెన్ 70 ఉంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. ఈ లో గ్లైసిమిక్ ఇండెక్స్ దేంట్లో ఉంటుంది? వేరు వేరు పదార్థాలకి మనం గ్లైసిమిక్ ఇండెక్స్ ఎట్లా చూస్తాం. బాజ్రా, పర్ల్స్ మిల్లెట్ అంటాం, దీనికి 54 దాకా ఉంటుంది. రాగి 55 ఉంటుంది, జోవార్ 62, హోల్ వీట్ 45. సో దీనికి కంక్లూజన్ ఏంటంటే హోల్ గ్రెయిన్ కన్జంప్షన్ ఈజ్ ఇన్వర్స్లీ అసోసియేటెడ్ విత్ రిస్క్ ఫర్ డయాబెటీస్ 2 పేషెంట్స్. సో స్టాప్ వీట్ అనేది మంచిది కాదు. సో కంక్లూజన్ ఏంటి? దీనికి వీట్ స్టాప్ చేయడం మంచిది కాదు. మిల్లెట్స్ తీసుకుంటే మంచిదే కానీ వీట్ తీసుకోవడం ఆపేయమని కాదు. ప్రతి గ్రెయిన్కి దానికి తగ్గ పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని పట్టుకొని దాని బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ తీసుకోవటమే కానీ ఇది బ్యాడ్ అని చెప్పడం కాదు, వీట్ ఆపేయమని చెప్పడం తప్పు.